పండగలైనా పెళ్లిళ్ళైనా వస్త్రాలకు వేదిక ఒక్కటే, అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. ఆర్థిక మంత్రిగా దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ చేసిన కృషి అంత ఇంత కాదు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి భారతావనికి విశేష సేవలు అందించారు. ఆయన మృతి ఇప్పుడు అందరినీ శోకసంద్రంలోకి నెట్టేసింది. ఈ సమయంలో రాజకీయ, సినీ, క్రీడాకారులు ఇలా ప్రతి ఒక్కరు స్మరించుకుంటూ దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. అయితే 92 ఏళ్ల వయసులో కాలం చేసిన మన్మోహన్ సింగ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 1932 సెప్టెంబర్ 26 ఇదే రోజున ఒక కోహ్లీ కుటుంబంలో జన్మించారు మన్మోహన్ సింగ్. చిన్నప్పటి నుంచి ఆయన చదువులో చురుగ్గా ఉండేవారు. ఇక పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి 1952లో అర్థశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత 1954లో మాస్టర్స్ డిగ్రీ పట్టా అందుకున్నారు. అనంతరం 1957లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్స్, 1962 ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పూర్తి చేశారు. ఇక మన్మోహన్ సింగ్ 1958లో గురుశరణ్ కౌరన్ను వివాహం చేసుకున్నారు. కొన్నేళ్లకి వీరికి 3 కూతుళ్లు జన్మించారు. ఆ తర్వాత లెక్చరర్గా, ప్రొఫెసర్గా కూడా పనిచేసిన ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1991లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణను తీసుకొచ్చారు. ఇలా రాజకీయాల్లోనూ అంచెలంచెలుగా ఎదిగిన ఆయన 2004లో ప్రధాని అయ్యారు. అయితే ప్రధాని అయిన తొలి హిందూయేతర వ్యక్తి మన్మోహన్ సింగ్. 1991 అక్టోబర్ 1 నుండి 2019 జూన్ 14 వరకు ఇలా 5 పర్యాయాలు అస్సాం నుండి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన చరిత్ర ఆయనకుంది. ఇలా రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని కీలక నేతగా ఎదిగి నేడు కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేని ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, రాజకీయ నాయకులు శోకసంద్రంలో మునిగిపోయారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.